ఈ క్వశ్చన్ల కంటేకు కేసీఆర్ గారు ఏ విధంగా రియాక్ట్ అయింది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేసినప్పటికీ లోపల అన్నీ కూడా రికార్డెడ్ సైన్ తీసుకోవడం, అదేవిధంగా కోర్టులో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఆయన క్వశ్చన్ అడగడం, రికార్డ్ చేయడం, వీడియో తీయడం, అదేవిధంగా అవే క్వశ్చన్స్ను ఆయన చెప్పిన ఆన్సర్ను కూడా అదే పద్ధతిలో చేయడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయనతోటి సిగ్నేచర్ తీసుకొని పంపినట్టు. అది ఒక లోపల ఆ విధంగా జరుగుతుంటే బయట బీఆర్ఎస్ కార్యకర్తలను కేటీఆర్ పిలిపించి ఈ అందరూ నిరసన తెలపమని చెప్పడం జరిగింది. ఈ నిరసనలో భాగంగా అందరూ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి అక్కడ దూసుకుని పోయేది సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇంటికి దూసుకొని పోవాలని దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేశారు. బీఆర్ఎస్ ఎవరు ఎందుకు నిరసన తెలుస్తున్నారు అనేటువంటిది ప్రజలకు అర్థం కాంది. ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఇది ఒక రకమైనటువంటి వార్తలుగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాదులో ఇది ఒక జాతర తిరునాళ్ళలాగా జరిగింది. ఇక్కడ ఉదయం నుంచి కేసీఆర్ గారిని 3 గంటల నుంచి మొదలై ఇప్పుడే ముగిసింది. ఈ ముగిసిన సందర్భంగా ఆయన ఏ యాక్షన్ తీసుకుంటారో పలు రకాలుగా భావిస్తున్నారు. జైలు పంపుతారా ఏంటి అనేది ఇవన్నీ కూడా క్వశ్చన్స్. ఇక్కడ మన దేశంలో రాజకీయ నాయకులు ఫైనాన్షియల్ అఫెన్స్ చేసిన వాళ్ళకు ఇప్పటివరకు తక్కువ మందికి శిక్ష పడ్డది. దాంట్లో భాగంగా ఈయనకు శిక్ష పడుతుందా, మనీ రికవర్ చేస్తారా, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు తేలే అంశం కాదు. ఛార్జ్షీట్ చేయడానికి రిపోర్ట్ అన్నీ తయారు చేశారు. ఛార్జ్షీట్ వేసి కోర్టులో వేస్తారు. కోర్టు ద్వారా ఈయనకు నోటీసులు వస్తే ఈయన కోర్టులో హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రాసెస్, జనరల్ ప్రాసెస్. పోలీసు వారు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన సాక్షి, నిందితుడ ఇంకా కూడా వాళ్ళు చేర్చాలి. ఛార్జ్షీట్లో ఏం చేరుస్తారన్నది మనకి ఇప్పుడు తెలియని అంశం. ఇది వాళ్ళు ఛార్జ్షీట్ వేసి కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు సాక్ష, నిందితుడా లేక సంబంధం ఉందా అనేటువంటి ఈ క్వశ్చన్స్ ద్వారానే నిర్ధారణ చేసి ఆయన్ని కూడా ఒక నిందితుగానే చేర్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. అప్పుడు కోర్టులో ఏ విధంగా జరుగుతుంది, లేదు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఆయన ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు, ఇంకా ఏం చేశారు అనేది ఇన్వెస్టిగేషన్లో చేయమని చెప్తే కోర్టు అప్పుడు చర్య తీసుకునే అవకాశం ఉంది పోలీసు వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈయన కన్నీళ్ళ పర్వమైనట్టు, బాధపడినట్టు ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఒక్కొక్క న్యూస్ ఛానల్ వాళ్ళకు సంబంధించిన న్యూస్ ఛానల్ అన్నీ ఒక రకంగా చెప్తున్నాయి. వ్యతిరేకమని మనం చెప్పం, కానీ ఎంతో న్యూస్ ఛానల్స్ను, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాను, యూట్యూబ్ను అన్ని దాంట్లో కూడా ఆయన ఎంతో ఇబ్బంది పెట్టాడు అప్పుడు. ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన కూలి మీడియా అని అంటున్నారు ఏబిఎన్ వాళ్ళు. మీడియా వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ వాళ్ళను, అదేవిధంగా మిగతా వాళ్ళను తిట్టించే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా బాపుకు ఇంత కష్టం వచ్చిందా అనేది ప్రతి వారు ఆలోచన చేస్తున్నారు. కష్టం అనకముందు అధికారము, డబ్బు ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయడానికి కారణం ఇప్పుడు అనుభవించక తప్పదు అనేటువంటి అంశం కూడా చెప్తున్నారు. కర్మ సిద్ధాంతము, దేవుడు, దైవం ఇవన్నీ కూడా ఇప్పుడు మనన చేసుకుంటూ కేసీఆర్ ఒంటరి గదిలో మంది మార్బలంతో దర్పాన్ని, అధికారాన్ని అనుభవించినటువంటి కేసీఆర్ ఈరోజు తినేదానికి, చిప్పకూడు తినేదానికి అవకాశం ఉందా అంటే చాలామంది మేధావులు కూడా తినేదానికి అవకాశం ఉంది.
అదేవిధంగా జైలుకు పంపించే అవకాశం ఉంది. అదేవిధంగా పంపిస్తారా పంపించరా కోర్టుకు వదులుతారా? ఎందుకంటే మనం చూసాం కాళేశ్వరంకు సిబిఐకి వదిలిపెట్టారు. ఇప్పుడు దీంట్లో ఫోన్ టాపింగ్ది కోర్టుకు పంపిస్తారు. కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ప్రభుత్వం యొక్క పని అయిపోతుంది. అక్కడ కోర్టులో ఏ విధంగా జరుగుతుంది, నత్తనడకన ఎన్ని సంవత్సరాలు జరుగుతాయి, ఈ కేసులన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కథ కంచికి చేరుతుంది. ఇది మనం వినడానికి వినోదానికి టైంపాస్కు జరిగినట్లుగానే నేను భావిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. సమాజాన్ని పూర్తిగా విశ్లేషణ చేస్తూ ఈ యొక్క రీకాల్ 5 సంవత్సరాల్లో తప్పులు చేసినట్లయితే రీకాల్ చేసే రైట్స్ ఉండాలని చెప్పి కోరడంలో తప్పు లేదని భావిస్తూ అందరికి కూడా వ్యూవర్స్ మహాశయులకు చేస్తూ ఈ యొక్క ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా డబ్బులు సంపాదడం, అదేవిధంగా ఈ యొక్క బాండ్లను సేకరించడం మనం ఇవన్నీ గమనిస్తే ఒక ప్రాంతీయ పార్టీ వేల కోట్లను బాండ్ రూపంలో చేసి ఫోన్ టాపింగ్ ద్వారా బెదిరించి చేశారనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. దీంట్లో కేసీఆర్ లబ్ధి పొందుతాడా? రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు. ప్రతి ఎలక్షన్లో ఓడిపోయే అవకాశమే బీఆర్ఎస్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పతనం ఎప్పుడో స్టార్ట్ అయింది, అప్పటికి కూడా తెలుసుకోలేదు. ఈ యొక్క పొడుగు మాటలు మాట్లాడిన కేసీఆర్ ఒక ప్రధానమంత్రిని పట్టుకొని బొందుగాడు అనడం, రేవంత్ని పట్టుకొని పనికిరాని వాడు అనడం, ఈ విధంగా ఆయనతో పాటు వాళ్ళ కొడుకు కుమారుడు కూడా అందరినీ తిట్టడం, ఇది అంతా కూడా మెడకు చుట్టుకున్నది అనేది అంశం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వాస్తవమా కాదా అనేది అంశం కూడా మనం గమనిస్తే ఈ యొక్క ఓటుకు నోటు ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం, అందరినీ కూడా పార్టీలకు చేర్చుకోవడం, ఇవన్నీ ఫోన్ టాపింగ్గానే అన్నీ కనిపెట్టడం అనే విషయం ప్రజలందరూ అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పతనం ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడైతే ఎంపీ సీట్లలో రాకుండా పోయినాయో ఇప్పుడు ఎలక్షన్స్లో ఇంకా వచ్చే ప్రసక్తి లేదు. ఇది ఎక్స్పైర్డ్ అయినటువంటి పార్టీగానే ప్రజలు భావిస్తున్నారు. మేము కూడా ఆ విధంగానే భావిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.